మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలపై కేటీఆర్ సమాధానం చెప్పాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బాబురావుపేట గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. జూన్ 6 వరకు పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతుంటే బాల్క సుమన్ రైతులను ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అమాలీలు ఉన్నారు. రైతులకు అందరికి కూడా మేము ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆందోళన పడకండి. టీఆర్ఎస్ వాళ్ళు దుష్ప్రచారం చేసినారు, వాళ్ళు ప్రయత్నం చేసినారు, వాళ్ళు ఫెయిల్ కావడం జరిగింది. మన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పినాడు, చట్టం మా చేతిలో చేసుకుంటాము, సింగరేణి భవన్ ని కాల పెడతాము. ఆ అహంకారం ఇంకా నడుస్తుంది. రైల్వే ట్రాక్ వేయాలంటే కోట్ల రూపాయలు అవుతుంది. మీరు బ్లాస్ట్ చేస్తే ఏమైతుంది? ప్రజలకు నష్టం అవుతుంది. చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారంగానే అందరు చేయాలి. రైతులందరూ కూడా మేము వారికి భరోసా ఇప్పిస్తున్నాము. కానీ నేను కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నా, నువ్వేమో చాలా మంచి వ్యక్తిని, మంచి చట్టం ప్రకారంగా పోవాలని నువ్వు చెప్తావు. ఇప్పుడు నీ సోదరుడు ఇట్లా అంటున్నాడు, మరి నువ్వు ఖండిస్తావా లేదా? లేకుంటే నువ్వు కూడా ఆయనను సమర్థిస్తున్నావా? ఇలాంటి యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేయాలని కేటీఆర్ దీన్ని సమాధానం ఇవ్వాలని చెప్పి నేను మీ ద్వారా